బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల్ని తప్పుబట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎంక్వైరీకి ఆదేశాలిస్తే ఆయన మంచివారంటూ రఘురామ చెప్పడం సరైంది కాదన్నారు. ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్తో నేరుగా మాట్లాడవచ్చన్నారు కొత్తపల్లి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట ఆడడం సర్వసాధారణమన్నట్లుగా రఘురామకృష్ణరాజు మాట్లాడడం జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు కొత్తపల్లి సుబ్బరాయుడు. డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు రియల్గా మాట్లాడాలి కంటే చాలా స్నేహశీలతను జనరల్గా వ్యక్తిగతంగా చూసినప్పుడు పర్సనల్గా మనం అందరూ చూసినప్పుడు స్నేహశీల అందరితోటి చాలా కలివిడిగా ఉండేటువంటి వ్యక్తే, అందరితోటి బాగా వెళ్ళేటువంటి వ్యక్తే. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయనకి ఏదన్నా ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పరంగా ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా నాకున్నటువంటి సమాచారం ఇది, నాకున్నటువంటి విషయం ఇది, కనుక అదేమన్నా ఒకసారి ఎంక్వైరీలో చేసినప్పుడు కొద్ది సరిగ్గా జరుగుతుందా లేదన్నది చూసి కొంత ఇది చేస్తే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పొచ్చు, తప్పులేదు. అలా కాకుండా ఒక ప్రెస్ మీట్లోనూ లేకపోతే వాటిలోనూ స్పందించడం అన్నది సరైనటువంటి విధానం కదా. అది ఆ ఎంక్వైరీ కూడా గమ్మున కంగారు అని ఉంటారు. అతను చాలా ఉత్తముడు, మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడం అన్నది సరైనది కాదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తి చెడ్డవాడు, దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పలేదు. పలానా అభియోగాలు వస్తున్నాయి, పలానా వాళ్ళ మీద ఒకసారి క్లారిటీ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేయమన్నారు. నివేదిక వచ్చేది వరకు మీరు వెయిట్ చేయాలి కనీసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద అంత రొటీన్గా మాట్లాడటం అన్నది మరి కరెక్ట్గా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి స్థాయికి కరెక్ట్ కాదని సందర్భంగా తెలియపరుస్తున్నాయి. ఇంకో విషయం కూడా ఇక్కడ ఏంటంటే మెయిన్గా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం అందరూ కూడా కష్టజీవులు, ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టజీవులు. ప్రతి వాడు కూడా ఉదయం 5 గంటలకు లేస్తారు. ఇటువంటి జిల్లాలో ఆయన రొటీన్గా అని ఉంటారు, నేను వేరే విధంగా అంటలేదు. పేకాట అన్నది మాకు కామను అంటే ఇంత కష్టజీవులను ఒక్కసారిగా వీళ్ళంతా పేకాట రాయిళ్ళు అని చెప్పడం అన్నది చాలా 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 వాడరానటువంటి పదం, వాడరానటువంటి మాట.